జీవమార్గం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామములో మీకందరికీ కూడా శుభవందనాలు. దేవుని మహాకృపను బట్టి ఆదుని పట్టణానికి రావటానికి, మరి ముఖ్యముగా జీవమార్గం ఛానల్ ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ శుభ సమయాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఈ రోజున ఈ వాక్య సందేశం ఇవ్వడానికి ప్రభు నన్ను నిజంగా ఎంతగానో ప్రేమించి ఆయన ఈ రీతిగా వాడుకుంటున్నందుకు కూడా ప్రభుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ముఖ్యంగా ఆదోని పట్టణస్థులకును చుట్టూ ఉన్నటువంటి అనేక గ్రామాల వారికి దేవుని యొక్క సందేశము, దేవుని వాక్యాన్ని ప్రకటించాలని సదుద్దేశం చేత ఈ రీతిగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క జీవమార్గ ఛానల్ ద్వారా మీకందరికి కూడా, మరి విశ్వాసేతరులకు కూడా, దేవుని నమ్మిన వారికి, దేవుని నమ్మని వారికి కూడా ఈ సందేశాన్ని ఇవ్వటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి యొక్క సంకల్పాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రారంభించుకుందాం. ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభిస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, మీ యొక్క పరిశుద్ధమైన నామకి స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ప్రభా, ఇదిగో తండ్రి, నీ యొక్క దీనదాసుడైనటువంటి అయా ప్రభా, నన్ను మీరు ప్రేమించి అయా నీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకో స్వామి. తండ్రిన దేవా, మా ప్రభు ఈ సమయంలో ఛానల్ ద్వారా మాట్లాడడానికి కృపించావు, నీకు వందనాలు. అంత మాత్రమే కాదు స్వామి దేవా, దేవుని యొక్క సందేశాన్ని ప్రకటిస్తుండగా స్వామి పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ బలమైన అభిషేకాన్ని ప్రభా నా మీద కుమ్మరించమని దేవా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అయా దీనుడు నన్ను ప్రభా మీ సిలువ చాటు మరుగుపరచండి. అయా తండ్రి, చక్కటి మీ మాటలను, మీ స్వరాన్ని, మీ మేళన స్వరాన్ని వినిపింపచేసి అనేక మంది ప్రజలను ప్రభువా అయా తండ్రి మీ మాటలతో ప్రభువా ఆదరించండి, బలపరచండి, అయా రక్షించండి, ఆశీర్వదించండి, దీవించండి ప్రభా, మీరు మహిమ పొందమని తండ్రి ఈ సందేశం ఇస్తున్న నన్ను ప్రభా మా తండ్రి మరొకసారి జ్ఞాపకం చేసుకో స్వామి. సందేశం వింటున్న బిడ్డలందరినీ కూడా అయా మీరు దీవించి మీరే మహిమ పొంది ఘనత పొందమని యేసుక్రీస్తు నామంలో అడిబెడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖన భాగము నుండి పాత నిబంధన గ్రంథము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటున్నాము. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షం ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపించుచున్నాను. ప్రేమైన దేవుని యొక్క పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడి రోజున ఈ యొక్క సందేశాన్ని మీకు వినిపించాలని, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా బలపరచాలని దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఈ వాక్యాన్ని ప్రకటన చేయటానికి, ఈ వాక్యాన్ని చదువుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ముఖ్యంగా దేవుని ప్రజలారా, ఈ లోకంలో చాలామంది ప్రజలను మనం గమనించినట్లయితే ఇప్పటికే అనేకులు నిరాశలోను, నిస్పృహలోను, ఆనందించలేక, సంతోషించలేక, అనేక బాధలతోనూ, కష్టములతోనూ, ఇరుగులతోనూ, ఇబ్బందులతోనూ, అనారోగ్యాలతోనూ, పేదరికముతోనూ అనేక మంది ప్రజలు బాధపడుతున్నటువంటి రోజుల్లో మనం జీవిస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, అనేక మంది ప్రజల జీవితాలు చూసినప్పుడు మనం ఆలోచిస్తున్నట్లయితే వారి జీవితాల్లో చాలా కృంగిపోయినటువంటి ప్రజలు కూడా ఉన్నారు. అనేక బాధలతో అనుభవిస్తున్నటువంటి ప్రజలు మనకు కనిపిస్తున్నారు. అలాంటి వారిని ఏ యొక్క మనుషులు వచ్చి వారిని ఓదార్చినా వారు ఓదార్చబడే అవకాశాలు లేవండి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజముగా ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమ స్వరూపం అంటున్నాడు కనుక ఆయన మాత్రమే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆదరించేవాడు, బలపరిచేవాడు అంటున్నాడు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు అంటున్నాడు. ఆ యొక్క పూర్వ దినాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు ప్రభు వారి లోకానికి రాకమునుపు మనం గమనించినట్లయితే, ఆ దినాల్లో పితరులైనటువంటి అనేకులైనటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి
వారి గురించి దేవుడు ఎంతగానో వారిని ప్రేమించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వారిని ప్రేమించి వారు ఉన్నటువంటి భయంకర పరిస్థితుల నుండి, ఐగుప్తు నుండి కూడా దేవుడు వారిని విడిపించాడు. వారిని విడిపించి పాలు తెనులు ప్రవహించే దేశానికి వారిని నడిపించుకుంటూ వచ్చాడు. అనేక అద్భుతాలు చేశారు, అనేక మహత్కార్యాలు జరిగించారు, అనేక గొప్ప మహత్కార్యాలు జరిగించి ఆ దేవాది దేవుడు మరి నిజముగా గొప్ప కార్యాలు జరిగించి దేవుని ప్రజలను కానాను దేశాన్ని చేర్చడం జరిగింది. అటు తర్వాత వారు విస్తరించబడ్డారు. వారు చాలా దేశములుగా వారు పరిగణించబడ్డారు. ఆ తర్వాత వారు ఎంతగానో అభివృద్ధికి రావడం జరిగింది. వారు ఎప్పుడైతే అభివృద్ధిలోకి వచ్చారో తిరిగి పాపం చేయటం ద్వారా వారు తిరిగి అనేక సార్లు శత్రువులకు వారు బానిసలుగా జీవిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, తర్వాత కాలంలో న్యాయాధిపతులు వచ్చారు. తర్వాత రాజుల కాలంలో రాజులు పరిపాలన చేస్తూ వచ్చారు. తర్వాత ప్రవక్తలు వారిని సంధిస్తూ వచ్చారు. మరి ఈ రీతిగా దేవుని ప్రజలకు ఎంతో హెచ్చరిక చేస్తున్నప్పటికీ కూడా దేవుని ప్రజలు వారు తప్పైన స్థితిలోకి, తప్పైన మార్గాల్లోకి వారు వెళ్ళడం ద్వారా అనేక సార్లు వారు శత్రువులకు పట్టుబడి శత్రువులకు బానిసత్తులుగా జీవించడం జరిగింది. ఇలాగున్న ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో అనేక మారులు వారు చెరువులోకి వెళ్ళటం జరిగింది. అనేక సంవత్సరాలు బాధలు శ్రమలు కూడా వారు అనుభవించిన వారైతున్నారు. అంతా కాల సమయంలో దేవాది దేవుడు అనేక మంది ప్రవక్తలు ఎన్నుకున్నాడు. ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరిస్తూ తిరిగి వారితో మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ ఇర్మీయా ప్రవక్త కూడా మాట్లాడుతుంటున్నాడు. ఆయన అంటున్నాడు, దేవుని ప్రజల గురించి మాట్లాడుతుంటున్నాడు. వారిని ఒక స్థిరమైనటువంటి రీతిలో దేవుని ప్రజలను దీవించాలని, ఇదిగో ఆయనను దేవుడు పరచుకొని దేవుడానికి ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. మన చదువు వాక్య భాగంలో మనం గమనించినట్లయితే చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా అంటున్నాడు. చాలా కాలం అయిపోయిన తర్వాత దేవుడు ప్రత్యక్షమేలాగా మాట్లాడుతున్నాడు. అంటున్నది ఏంటో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని మాట్లాడుతుంటున్నాడు. దేవుని యొక్క ప్రజలారా గమనించండి, శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడి గొప్ప వాగ్దానం చేసినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవుని ప్రజలారా, ఈ లోకంలో చూసినట్లయితే అసలు ఈ ప్రేమ అనేటువంటి దాన్ని నిర్వచించడానికి ఏ మనుషుని వల్ల కాదు, కానీ ఆ యొక్క నిర్వచనానికి నిరూపణ ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే, ఆయన మాత్రమే ప్రేమ స్వరూపించున్నాడు. ఆయనంతగా ప్రేమించేవారు భూమి మీద ఏ ఒక్కరు కూడా లేరండి. అయితే ఇక్కడ దేవుని ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమించాడు గనుక ఆయన అంటున్నాడు, నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని వారికి దేవుడు వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. అప్పటికే దేవుని ప్రజలు ఎంతగానో కృంగిపోయినారు. నిరాశలో ఉండిపోయినటువంటి ప్రజల గురించి దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడండి. నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానని మాట్లాడుతూ ఉంటున్నారు. దేవుని ప్రజలారా, అసలు ఈ ప్రేమ గురించి మనం ఆలోచించినప్పుడు ఏమండి, ఈ యొక్క ప్రేమలో మరి ఎందుకు ఈ శాశ్వతమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు, మరి ఈ లోకంలో ప్రేమ ఎక్కువ ఎవరు చూపించగలరు అని ఆలోచించినప్పుడు ఏమండి, ప్రపంచంలో గొప్ప పరిశోధన జరిగింది. దాని మీద గొప్ప రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ చేసినప్పుడు అనేకమైనటువంటి మానవులను గురించి, అనేక దేశముల వారి గురించి, అనేక రాష్ట్రాల వారి గురించి, అనేక ప్రజల గురించి వారు పరిశోధన జరిపినప్పుడు ఆ పరిశోధనలో వారు మరి ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తుందండి. అలాగా పురుషులను అలాగే స్త్రీలను గురించి వారు ప్రేమ గురించి వారు పరిశోధన జరిపారు. కానీ ఆ ప్రేమలో కూడా వారు పురుషుడు గాని స్త్రీ గాని విఫలమైనట్టుగా చూశారు. ఆ తర్వాత ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులను చూశారు, వాటి మీద పరిశోధన జరిపించారు. కానీ ఆ పరిశోధనలో కూడా గమనించినట్టయితే అవి కూడా మరి సరైన రీతిలో ఒకటి పట్ల ఒకటి ఆ యొక్క పక్షులు కూడా ప్రేమతో జీవించినట్టుగా వారు కనుగొనలేకపోయారు. అలాగనే సముద్రంలో ఉన్నటువంటి జీవరాశుల గురించి కూడా వారు పరిశోధన జరిపించారు. ఆ పరిశోధనలో కూడా వాటి ప్రేమను తెలుసుకోవడానికి పరిశోధించినప్పుడు వాటి యొక్క ప్రేమ కూడా అది సరైనదిగా కనిపించడం లేదు. అంత మాత్రమే కాదు, అలాగే క్రూరమైన మృగాల గురించి కూడా, అడవిలో సంచారం చేసేటువంటి మృగాలు, జంతువుల గురించి వాటి మీద పరిశోధన జరిపారు. వాటిలోనైనా ఏదైనా ప్రేమ అనేది అవి కలిగి ఉంటాయని చూసినప్పుడు వాటిలో కూడా అనేకంగా అవి కూడా విఫలమైపోయినాయండి. అంటే దేవుడు సృష్టించిన సృష్టిలో అటు మానవుడు కావచ్చు,
అలాగే నరులు కావచ్చు, జీవజంతువులు కావచ్చు, ఆకాశ పక్షులు కావచ్చు, ఇలాంటి వాటి దేవుడు సృష్టి ప్రతి ఒక్క సృష్టిలో ప్రతి ఒక్క సృష్టించబడే ప్రతి జీవరాశి కూడా నిజమైనటువంటి ప్రేమ నిజంగా వేటిలో కూడా కనిపించట్లేదండి. చివరిగా ఒక పరిశోధనలు చేస్తారు. ఆ పరిశోధనలో ఒక జంతువు వారు తీసుకున్నారు. అన్నిటి వాటిలో వారు లెక్కించినప్పుడు ఒక జంతువు వారు ఎదుట పెట్టుకున్నారు. ఇది ఏమైనా ఎక్కువగా ప్రేమించినట్టు కనిపిస్తుంది, దీని మీద పరిశోధన జరుపుదామనుకుని ఆ యొక్క జంతువును వారు బంధించి వాటిని మీద పరిశోధన జరుపుతున్నారు. ఆ జంతువు పేరు ఏమిటంటే అది గొరిలానండి. ఆ గొరిలను వారు పట్టుకున్నారు. దానికి ఒక చిన్న బిడ్డ కూడా ఉంది. చిన్న గొర్రె పిల్ల, ఆ యొక్క గొరిలా పిల్ల మరి వారు కలిగి ఉన్న దాన్ని కూడా పట్టుకున్నారు. ఆ తల్లి బిడ్డను కూడా వారు వాటి మీద పరిశోధన జరుపుతున్నారు. ఒక రోజున వారు ఆ రెండు కూడా జంతువులను, ఆ తల్లి అయినటువంటి గొర్రెలను, పిల్ల అయినటువంటి గొర్రెలను తీసుకొచ్చి ఒక మంచి ఆ టబ్బు లాంటి పెద్ద టబ్బు తయారు చేశారు. ఆ టబ్బులో వాటిని వదిలారు. ఆ టబ్బులో వదిలి ఆ యొక్క గాజు టబ్బులో వదిలి దానికి వారు నీళ్లు వదలడం జరిగిందండి ఒక పైపు ద్వారా. అలాగా పైపు ద్వారా అలా నీళ్లు నింపుతూ వస్తున్నారు. అలాగే నీళ్లు నింపుతూ వస్తూ ఉండగా ఆ యొక్క నీళ్లు పెరుగుతుంటే ఆ యొక్క తల్లి గొరిల తన యొక్క ఆ పిల్లైనటువంటి తన బిడ్డైనటువంటి ఆ గొరిలను తన చేతులకు తీసుకుని తన యొక్క కాళ్ళ మీద కూర్చోబెట్టుకుంది. తర్వాత అలాగే వారు పరిశోధన చేస్తూ ఇంకా నీళ్లు వారు ఫోర్స్గా వదలడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆ కాళ్ళు అంతా మునిగిపోతున్నాయి. ఆ తర్వాత ఆ పొట్ట దగ్గర తెచ్చుకొని, కడుపు దగ్గర తెచ్చుకొని తన యొక్క బిడ్డను అక్కడ దాచుకుంటూ ఉంది. అయినా సరే వీరు పరిశోధన చేస్తున్నారు, ఇంకా నీళ్లు వదులుతున్నారు. అలాగే నీళ్లు వదులుతున్నారండి. ఆ తర్వాత ఆ యొక్క కడుపు దగ్గరకు వచ్చాయి. తిరిగి అది తన భుజం మీద తన బిడ్డను ఎక్కించుకుంది. అలాగే వారు ఇంకా నీరు ఫోర్స్ చేస్తున్నారు. అలాగే భుజం వరకు కూడా నీళ్లు వచ్చాయండి. ఆ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత చివరిగా అలాగే ఆ నీళ్లు వదులుతుండగా తిరిగి ఆ యొక్క బిడ్డను తీసుకుని తన తల మీద కూర్చోపెట్టుకుంది. ఈ రీతిగా ఆ నీళ్లు వదులుతూ ఉంటే చివరిగా ఆ తల్లి యొక్క గొరిలా యొక్క నోటి దగ్గరికి, ఆ ముక్కుల దగ్గరికి నీళ్లు వదిలారండి. అప్పుడు అది ఊపిరాడక ఆ తల్లి గొరిల్లా ఎంతగానో బాధపడతా ఉంది. ఊపిరాడకుండా తన ప్రాణం పోయేంత పరిస్థితి కనిపిస్తా ఉంది. అప్పుడు తల్లి గొరిల్లా అనుకుంటుంది, నేను చనిపోతున్నానని భావించి వెంటనే ఆ యొక్క మునిగిపోతున్నటువంటి ఆ గొరిల్లా ఆ తల్లి వెంటనే తన బిడ్డను తన కింద కాళ్ళ కింద వేసుకుని ఆ యొక్క బిడ్డ మీద తన కాలు పెట్టి అది తన ప్రాణాన్ని అది కాపాడుకుందండి. దేనిక ప్రజలారా గమనించండి, ఆ యొక్క తల్లి గొరిల్లా తన బిడ్డను ఎంతో ప్రేమించింది. అయితే ప్రాణం పెట్టినంతగా అది ప్రేమించలేకపోయింది. దేవుని బిడ్డలారా, లోకంలో చూసినట్టయితే నిజంగా ప్రేమ అనేటువంటిది మరి గమనించినట్టయితే మరి యేసు ప్రభువారంతగా ప్రేమించినంత ప్రేమ ఈ లోకము ఏ ఒక్కరూ కూడా ప్రేమించలేదనే సత్యాన్ని మనం గమనించాల్సిన వారం ఏంటున్నాం. ఎందుకంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు ప్రాణం పెట్టినంతగా మన కొరకై ప్రాణం పెట్టి మనను ఆయన ప్రేమించిన వాడైతున్నాడు. కనుక ఆ యొక్క ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ఆయనను ఈ రోజున ఆయన చెప్తున్న మాటను, వాగ్దానాన్ని ఈ రోజున మనం గమనిస్తుంటున్నాం. ఆయన అంటున్నాడు కదా, ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఆయన మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుని పిల్లలారా, మరి తాత్కాలికమైన ప్రేమను కాదు, భార్య భర్తలకు ఉన్నటువంటి మధ్యలో ప్రేమను గురించి మాట్లాడటం లేదు. ఆ యొక్క తల్లి పిల్లలకు ఉన్న ప్రేమ గురించి ఆయన మాట్లాడట్లేదు. ఈ యొక్క ప్రేమల్లో అనేక లోటుపాట్లు ఉంటున్నాయి, అనేక లోపాలు ఉంటున్నాయి. అందుకే ఒకరి పట్ల ఒకరు సరైన రీతిలో ప్రేమించలేకపోతున్నారండి. భార్య భర్తలుగానే జీవిస్తున్నారు, వారు ఒక కుటుంబంగా జీవిస్తున్నారు, ఆ బిడ్డలు కలిగి ఉంటున్నారు. కానీ నిజమైన ప్రేమను వారు చూపించలేకపోతున్నారు. అయితే ఒక నిజమైన ప్రేమ చూపించేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే అనే సత్యాన్ని ఈ రోజున మనం గ్రహించాల్సిన వారమైతున్నాం. అనేక సార్లు వాళ్ళు నన్ను ప్రేమించలేదు, వీరు నన్ను ప్రేమించలేదని అనేక సార్లు మనము భావించి అనేకుల మీద విసుకున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి, అనేక సమయాలు ఉంటున్నాయి. అయితే దేవుని పిల్లలారా గమనించండి, అయితే నీవు విసుకోవాల్సిన పని లేదు, నీవు నిరాశపడాల్సిన పని లేదు.
నిన్ను ఎవరు ప్రేమించకపోయినా పర్వాలేదు, అయితే నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య మాత్రం చాలా స్పష్టంగా ఆయన నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వెంత మాత్రం కృంగిపోవాల్సిన పని లేదు, నువ్వెంత మాత్రము భయపడాల్సిన పని లేదు, నువ్వెంత మాత్రం బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ నీవు ఈ రోజున కలిగి ఉండాలని, దేవుని మాటలు వింటున్న నీవు ఈ రోజున ఇక సత్య వాక్యాన్ని భాగాన్ని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. కనుక నిన్ను ప్రేమించే ఒక దేవుడు ఉంటున్నాడు అనే సంగతి నువ్వు ఎన్నడూ మర్చిపోవద్దు. నువ్వు ఒకవేళ కష్టంలో, బాధలో, ఇబ్బందుల్లో ఒకవేళ నువ్వు వెళ్తున్నప్పటికీ ఎవరు నిన్ను ప్రేమించలేకపోవచ్చు ఆ పరిస్థితులను బట్టి. కానీ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రము ఖచ్చితంగా ఆయన నిన్ను ప్రేమించే వాడైంటున్నాడు. ఆయన ప్రేమించే ప్రేమ తాత్కాలికమైనది కాదండి. ఆయన ప్రేమించే ప్రేమ అది శాశ్వతంతో కూడినటువంటి ప్రేమ. నీవు మరణం పొంది అంతవరకు కూడా ఆయన నిన్ను ప్రేమించే వాడైంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను నువ్వు ఈరోజు నువ్వు ఎరగాలని, ఆయన నువ్వు తెలుసుకోవాలని, ఆయన నువ్వు నమ్ముకోవాలని, ఆయన వెంబడించాలని ఈరోజు దేవుని పేట నీకు మనవి చేస్తుంటున్నాం. ఎందుకంటే ఇంతవరకు ఒకవేళ నీవు నమ్మలేకున్నావేమో, ఇంతవరకు నువ్వు వెంబడించలేకపోయినావేమో, ఇంతవరకు ఆయన స్వరాన్ని గ్రహించలేకపోయినావేమో, లేదా నామకర్తం ఒకవేళ క్రైస్తవ జీవితంలో జీవిస్తూ ఉండవచ్చేమో. నిజంగా నువ్వు యేసయ్యను నువ్వు ప్రేమించినట్టయితే ఆయన స్వరాన్ని వినేవాడుగా ఉంటావు, ఆయన వెంబడించేవాడుగా ఉంటావండి. ఒకవేళ ఇంతవరకు నువ్వు అలా లేకపోయినట్టయితే ఈ రోజున ఈ వాక్యాన్ని సందేశాన్ని వింటున్న నీవు ఖచ్చితంగా దేవుని యొక్క కృప ద్వారా నీవు వాక్యాన్ని స్వీకరించాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. దేవాది దేవుడు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. అదేంటి తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కనుక నీవు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడి చేత నీవు ఎప్పుడైతే ప్రేమించబడతావో నీ జీవితంలో గొప్ప అద్భుతము, గొప్ప ఆశ్చర్య కార్యాలు నీవు చూస్తావండి. ఈ రోజున అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలకు కూడా వారు తప్పైన దారిలో వెళ్ళిపోయినప్పుడు, వారు అనేక పాపములు చేసినప్పుడు, అనేక దోషములు చేసినప్పుడు, వారు అపరాధములు పడిపోయినప్పుడు, వారు తప్పైన దారులు వెళ్ళినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. కానీ దేవుడు వారిని నేరుగా ఆయన వారిని తిరిగి ప్రేమిస్తూ వారిని బలపరచడానికి ఆయన ఎంతగానో ఇష్టపడి ఆయన అంటున్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తానని మాట్లాడుతున్నాడు. దేవుని చేత నువ్వు ఎప్పుడైతే ప్రేమించబడతావో నీ జీవితంలో గొప్ప ధన్యత, ఆశీర్వాదాన్ని నీవు చూడగలవని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అదేంటో తెలుసండి, మొదటి యొక్క ఆ దేవున ఏమిటో తెలుసండి. ఆ వాక్యంలో రాయబడింది. అదే వాక్యంలోని ఇర్మీయా గ్రంథం 31:3 వచనంలో వాక్యం రాయబడింది. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నానని మాట్లాడుతున్నాడు. మొదటి ఆధిక్యత, గొప్ప ధన్యత ఏమిటి అనేది నీవు ఆలోచించాలి. నీవు దేవుని చేత ప్రేమించబడ్డావు అని నీవు అర్థం చేసుకోగలిగినట్టయితే అప్పటి నుంచి ఏమంటే నీ జీవితంలో మొట్టమొదటిసారి గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. అదేమిటంటే కృపను నీవు అనుభవిస్తావు. ఆయన అంటున్నాడు, విడువక నీ ఎడల కృప చూపిస్తానని మాట్లాడుతున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, కృప అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి సమయానికి అవసరమై ఉంది. కనుక దేవుని యొక్క కృపను నీవు అనుభవించేవాడుగా ఉండాలని దేవాది దేవుడు ఆయన కోరుకుంటున్నాడు. దేవుని కృప అనేటువంటి నీ జీవితంలో అది ప్రారంభించబడిన తర్వాత నీ జీవితంలో అనేక అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యకార్యాలు నీవు చూస్తావని ప్రభుపేట మనవి చేస్తుంటున్నాను. ఎందుకంటే దేవుని కృపలో ఒకవేళ నీవు కోల్పోయినట్టయితే ఆ తీవ్రమైన నష్టాన్ని కూడా నీవే అనుభవిస్తావు. ఈరోజు నీవు నిర్ణయించుకోవాలి. నీవు నిజముగా దేవుని వైపు నీవు తిరిగినట్టయితే, దేవుని విశ్వసించినట్లయితే, దేవుని ఎరిగిన వాడు ఏదైతే దేవుని చేత నీవు ప్రేమించబడతావు, దేవుని చేత శాశ్వతంగా ప్రేమించబడతావు. శాశ్వతంగా ప్రేమించబడిన తర్వాత నీవు ఆయనకు కృపను నీవు అనుభవిస్తావు. దావీదు తన జీవితంలో ఆయన అనుభవిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, కీర్తన గ్రంథములో 36వ కీర్తన భాగములో ఆయన చెప్పాడు కదా. ఆ మాటను గమనిస్తామండి. బైబిల్ గ్రంథములో కీర్తన గ్రంథము 36వ కీర్తన 5వ వచనం చదువుకుంటున్నాం. యెహోవా నీ కృప ఆకాశం అంటుచున్నది,
నీ సత్యత్వము అంతరిక్షము అంటుచున్నది అని మాట్లాడుతున్నాడు. యెహోవా నీ కృప ఆకాశం అంటుచున్నది. గమనించండి దేవుని బిడ్డలారా, మరి దేవుని కృప అనేటువంటిది ఆకాశాన్ని అంటుచున్నటువంటి అంత గొప్ప అంత కృప మనకు అనుగ్రహించి వాడించున్నాడు. ఆకాశం వరకు వ్యాపించిన కృపను ఆయన విడువకని ఎడల కృప చూపిస్తానని మాట్లాడుతున్నాడు. దావీదు జీవితంలో అది పొందుకున్నాడు. దావీదు అందుకని ప్రభుని గురించి మాట్లాడుతుంటున్నాడు కదా, ప్రభువా ఇదిగో దేవా నీ కృప ఆకాశం అంటుచున్నదయ్యా అని మాట్లాడుతున్నాడు. అదే కీర్తన గ్రంథం 36వ కీర్తనలోనే 7వ వచనంలో వాక్యం ఉంటుంది, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది అని మాట్లాడుతున్నాడు. దేవాని కృప ఎంతో అమూల్యమైనది అని మాట్లాడుతున్నాడు. గమనించండి, దేవుని కృప చాలా అమూల్యమైనటువంటిది దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవాది దేవుడు నిన్ను ప్రేమించాడు గనుక, శాశ్వతంలో ప్రేమ చూపించాడు గనుక ఆయన జీవితంలో తన కృపను ఆయన అమూల్యముగా ఆయన చేయబోతున్నాడు. అమూల్యమైన కృపను నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆ యొక్క అమూల్యమైన కృప నీ జీవితంలోకి ఆయన అనుమతించేవాడైంచున్నాడు. దేవుని కృపను ఒకవేళ కోల్పోతే నీ జీవితంలో తీవ్రమైన అపారమైన నష్టాన్ని నీవు అనుభవించేవాడుగా ఉంటావు. సౌలు తన జీవితంలో మొదటి రాజుగా, ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా అయి ఉన్నాడు. ఆయనకు గొప్ప రాజ్యము ఇవ్వబడింది, గొప్ప సింహాసనం కూడా ఇవ్వబడిందండి. అయితే ఎప్పుడైతే దేవునికి దురస్తుడైపోయాడో, దేవునికి అయిష్టమైన కార్యం చేశాడో, దేవుని కోపానికి ఎప్పుడైతే రగులుకొన్నాడో, అతని జీవితంలో అతను దేవుని కృపను కోల్పోయినాడు. దేవుని ఆత్మ అతనికి దూరం అయిపోయింది. ఆ కారణం చేత సౌలు యొక్క కుమారులు కూడా వారందరూ కూడా చనిపోవాల్సి వచ్చింది. దేవుని బిడ్డలకు గమనించండి, ఎందుకంటే దేవుని కృపకు దూరమైనటువంటి సౌలు కుటుంబము రాజ్యం పోగొట్టుకుంది, సింహాసనం పోగొట్టుకున్నాడు. చివరిగా వారు హత్య చేయబడిన వారుగా ఉంటున్నారు. తమకు తానుగా వారు చనిపోయినట్టుగా గమనిస్తూ ఉంటున్నాం. దేవునికి కృప తొలగిపోయిన తక్షణమే వారు భూమి మీద బ్రతకలేకపోయి ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీ యొక్క నాకు జీవితంలో కూడా ఒకవేళ దేవుని కృపను మనం కోల్పోతే నిజముగానే మనము మరణముకు అతి సమీపంలో ఉన్నామ సంగతిని మర్చిపోవద్దు. దావీదు దేవుని బిడ్డలారా దేవుని కృపతో ఉన్నాడు గనుకనే దేవాది దేవుడు అద్భుతంగా ఆశ్చర్యంగా దావీదు జీవితంలో ఎన్నో అపాయాలు, ఎన్నో కీడులు ఆయనకు వచ్చాయి, ఎన్నో తొందరలు అనుభవిస్తూ వచ్చాడు. సౌలు చేత ముమ్మారు కూడా ఆ యొక్క కత్తుల చేత లేదా ఆ యొక్క ఈటి చేత పొడబడుతూ వచ్చాడు. కానీ దావీదుకి అది తగలట్లేదండి. కారణం ఏమిటో తెలుసండి, దేవుని కృప దావీదు అపారముగా ఉంది. ఆ కారణం చేత దేవుని బిడ్డలారా దావీదు తప్పించుకోగలుగుతున్నాడు, కానీ అతని ప్రాణానికి ఎలాంటి ముప్పు కలగట్లేదు. అనేక మార్లు సౌలు అనుకున్నాడు, కానీ అయితే దావీదు మాత్రము ఎంత మాత్రము కత్తి చేత ఆయన చంపబడలేదు. ఆయన వృద్ధుల వరకు జీవించినట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. ఎవరు ఆయన చంపలేకపోయారు దేవుని బిడ్డలారా. ఎందుకో తెలుసా, దేవుని కృప అనేటువంటిది అంత కృపను ఆయన అనుభవించిన వాడైతున్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు, నీ కుటుంబంలో కానీ, నీ కుటుంబంలో నీవు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ మరి నీ దేవుని కృపకు దూరం కాకుండా జాగ్రత్త పడాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అనేక దేవుని నమ్మిన బిడ్డలు కూడా ఈ రోజుల్లో చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు. దానివల్ల వారు దేవుని కృపను పోగొట్టుకుంటున్నారు, అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు, దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నారు. కనుక దేవుని బిడ్డలారా, అలాంటి వారు చాలా బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొని ఈ లోకంలో వారు జీవితాలు గడుపుతూ ఉంటున్నారు. అయితే ఈరోజు హెచ్చరిక పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ హెచ్చరిక తప్పక నీవు పాటించాల్సిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుని కృపకు నీవు దూరం కాకూడదని మరొకసారి మనవి చేస్తూ ఉంటున్నాను. ఇదే కీర్తన భాగములు మీరు చూస్తే కీర్తన 36 కీర్తన 10 వచనం అంటున్నాడు, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృప యథార్థ హృదయ ఎడల నీ నీతిని ఎడతెరక నిలుపుము అని అంటున్నాడు. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, ఎవరు ఆయన ఎరిగి ఉంటున్నారు వారి ఎడల కృప అది విడువక ఉంటుందని ఈ సత్యాన్ని ఈ రోజున గమనించాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుడు నీ జీవితంలో ఒకేలా కృపను నువ్వు ఇంతవరకు ఆహ్వానించలేకపోయినావేమో, దేవుని కృప లేక పొందలేక జీవిస్తున్నావేమో. అయితే ఈ రోజున దేవుడు ఒక మంచి అవకాశముగా నీకు అనుగ్రహిస్తున్నాడు. ఇది అనుకూల సమయం అనుకుంటాను. కనుక ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకొని దేవుని ఎరిగిన వాడుగా నీవు వచ్చినట్టయితే దేవుని కృప చేత నీవు మరి అనుభవించేవాడుగా ఉంటావు.
ఆ రీతిగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉంటున్నాను. దేవునికి బిడ్డలారా, ఇర్మియా గ్రంథంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. 31 అధ్యాయం 3వ వచనములో ఆ వాక్య భాగంలోకి చూసినప్పుడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నా చెప్పిన దేవుడు మరి నిన్ను విడువగని ఎడల కృప చూపిస్తానని కూడా ఆయన వాగ్దానం చేసి ఉంటున్నాడు. ఎంత మాత్రమే కాదు, దేవుని కృప ఎప్పుడైతే దిగువచ్చిందో, దేవుని కృప చేత ఎప్పుడైతే దేవుని ప్రజల మీదకి దిగువచ్చిందో వారు తిరిగి వారు కట్టుబడుతున్నట్లుగా వాక్యంలో రాయబడింది. 4వ వచనములో, ఇశ్రాయేలు కనిక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును అంటున్నాడు. ఇక మీదట నేను నిన్ను కట్టింతును అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీవు కట్టబడినట్లుగా నేను ఇక మీదట నిన్ను కట్టింతును. వారు ఇంతవరకు సరైన రీతిలో స్థిరపరచబడలేదండి. అనేక సార్లు వాళ్ళు చెదిరిపోతున్నారు. అనేక మార్లు తప్పైన దారులు వెళ్ళిన దాన్ని బట్టి, అనేక పాపాలతో జీవించడం బట్టి వారు సరైన స్థిరమైనటువంటి స్థితిలో వారు జీవించలేకపోతున్నారు. స్థిరముగా వారు తమ దేశంలో ఉండలేకపోయారు. అనేక మార్లు చెరలోకి వెళ్ళినట్టుగా, బబులోను చెరలోకి వెళ్ళినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అషూరు చెరకు కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా అనేక సార్లు శత్రువులకు బానిసలుగా జీవించిన వారంటున్నారు. వారు ఎంత మాత్రం స్థిరమైన రీతిలో వారు కట్టబడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని కట్టుదును అని మాట్లాడుతున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను నన్ను కూడా మనను కట్టేటువంటి వాడు, మనలను స్థిరపరిచేటువంటి వాడైతున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు గనుక, ఆయన కృపను మనకు అనుగ్రహించాడు గనుక, ఆ కారణం చేత దేవాది దేవుడు దేవుని బిడ్డలారా నేను నిన్ను కట్టుతున్నాను అని మాట్లాడుతున్నాడు. నిరాశపడాల్సిన పని లేదు. అయ్యో నా జీవితంలో ఎంతో నష్టపోయినాను, ఎన్నోసార్లు నా జీవితంలో ఓడిపోయినా, నేను ఒకవేళ బాధతో ఉండొచ్చేమో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను నిన్ను కట్టుతూ ఉన్నాను, నేను నిన్ను స్థిరపరచబోతున్నాను, నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. నీవు దేనికి జడియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని ప్రభు వాగ్దానం చేశాడు. కనుక ఆయన కట్టే దేవుడైంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న నీవు దేవాది దేవుడు నీ జీవితాన్ని కట్టాలనుకున్నాడు, నీ జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని బాగు చేయాలనుకుంటున్నాను, చెదిరిన నీ కుటుంబాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు. ఇబ్బందులో నీ కుటుంబం ఉన్నట్టు దాన్ని కట్టాలనుకుంటున్నాడు. ఓడిపోయిన కుటుంబ జీవితాన్ని ఆయన కట్టాలనుకుంటున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మరి ఆయన చేత నువ్వు ప్రేమించబడుతున్నావు సంగతి మర్చిపోవద్దు. కనుక ఆయన జ్ఞాపకం చేసుకుని ఈ రోజున ఆయన మాట్లాడుతున్నాడు, నేను నిన్ను కట్టబోతున్నానని కూడా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, నిన్ను కట్టబడేవాడుగా మాత్రమే కాదు, కానీ నిన్ను ఆయన ప్రత్యేక రీతిలో నిన్ను నడిపించేవాడుగా ఉంటున్నానని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదే యొక్క ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయములో 9వ వచనం చదువుతున్నాను. వారు నన్ను ప్రార్థించుతుండగా నేను వారిని నడిపించేదను. గమనించండి దేవుని బిడ్డలారా, వారు ప్రార్థిస్తుండగా నేను వారిని నడిపించదును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లల మనము ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే కన్నీటి పెట్టి ప్రార్థన చేయగలుగుతున్నామో, దేవుని ప్రేమను ఎప్పుడైతే మనం గుర్తిరిగామో, ఆయన శాశ్వతమైన ప్రేమను మనము అర్థం చేసుకోగలిగాము, ఆయన కృపను మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలిగామో, మనము ఆయన సన్నిధిలో బహుగా ఏడ్చి ఒకవేళ ప్రార్థన చేస్తున్నట్లయితే, నీ యొక్క ఏడ్పును చూసిన దేవాది దేవుడు నీవు ప్రార్థిస్తున్న ప్రార్థన చూసి దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను ఆయన ప్రత్యేక రీతిలో ఆయన నడిపించేవాడైంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన నడిపించగల శక్తి గల దేవుడు అయినట్టున్నాడు. ఆనాడు మేఘస్తంభం మీద పగటి ఆ మేఘస్తంభం మీద అగ్నిస్తంభం కింద నడిపించిన దేవాది దేవుడు ఈరోజు దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ చేత దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. దేవుడు నీ కన్నీరు చూసి నీకు సహాయం చేయబోతున్నాడు. నీవు ప్రార్థిస్తుండగా, నీవు మనవి చేస్తుండగా, నీవు మరలు ఆయన వినబోతున్నాడు. ఎందుకో తెలుసా, నీవు నడవలేకపోవచ్చు ఈ లోకంలో, అనేక బాధలతో ఒకవేళ నడుస్తున్నావేమో. అయితే దేవుడు ఈ రోజున నిన్ను ఆ బాధల నుండి, ఆ కట్టు నుండి విడిపించి, ఆ శ్రమల నుండి విడిపించి, దేవాది దేవుడు అద్భుతంగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నడిపించగలవాడైంటున్నాడు. దేవుడు వాక్యం చాలా స్పష్టంగా రాయబడింది, వారు నన్ను ప్రార్థిస్తుండగా నేను వారిని నడిపిస్తానని మాట్లాడుతున్నాడు. కనుక దేవుని పిల్లలారా, ఆయన మనల్ని నడిపించే దేవుడైంటున్నాడు. కనుక వరి అవసరం పని లేదు, ఆలోచించాల్సిన పని లేదు, భయపడే ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఒక గొప్ప సర్వశక్తి గల దేవాది దేవుడు
సృష్టికర్త అనే దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నీకు కృపను, నిన్ను కట్టుతూ నిన్ను నడిపించే శక్తి, సామర్థ్యత ప్రభు కలిగిన వాడైంటున్నాడు. ఆయనకు అసాధ్యమైన సంగతులు ఏమి కూడా లేవండి. నీకు అనేక విషయాలు అసాధ్యంగా కనపడవచ్చేమో, కానీ అయితే దేవునికి అసాధ్యమైన సంగతులు ఏవే లేవని ప్రభుపేట మనవి చేస్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వాక్య భాగాన్ని వింటున్న నీవు మరి నీ జీవితాన్ని సరైన రీతిలో మరి రావాల్సిందిగా ప్రభు దగ్గరికి నేను మనవి చేస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు కానీ, నిన్ను నడిపించడం మాత్రమే కాదు కానీ, అదే అధ్యాయములు 31వ ఇర్మియా గ్రంథములు 10వ వచనంలో కూడా వాక్యం రాయబడింది. ఆయన అంటున్నాడు, గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు నేను కాపాడుదుని అంటున్నాడు. గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లుగా నేను వారిని నేను కాపాడుతానంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒక గొర్రెల కాపరి తన గొర్రెలో ఉన్నటువంటి గొర్రెలను ఏ విధంగా అయితే కాసుకుంటాడో, జాగ్రత్త చేసుకుంటాడో, వాటిని ఎంత భద్రం చేసుకోగలుగుతాడు, శత్రువుల నుంచి, దొంగల నుంచి, అలాగే క్రూరమైన మృగాల నుంచి తన గొర్రె పిల్లలను ఎలాగైతే కాపాడుకుంటాడు, అలాగే దేవాది దేవుడు కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్న మాట ఏం తెలుసా? నేను గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లుగా నేను కాపాడుతానంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ విషయాన్ని గమనించు. నిన్ను కాపాడేవాడు దేవుడు మాత్రమే గమనించాలి. భయంకర దినాలు మన పోయిన సంవత్సరం 2020 ఇయర్లో మనం చూసాం. కరోనాతో అనేక ప్రజలు భయపడిపోయారు, చాలామంది చనిపోయారు కూడా. ఆ వ్యాధి చెప్పగానే వాటికి మందులేని తెలిసి భయపడిపోయి చాలామంది భయంతో చనిపోయారు. చాలామంది లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఉన్నతమైన వారు, బలాఢ్యులు, శక్తివంతులు, జ్ఞానం కలిగిన వారు, పెద్ద ఉద్యోగస్తులు, అధికారులు కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను కూడా ఎంతగానో ప్రేమించిన దేవాది దేవుడు గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లుగా ఆయన నిన్ను నన్ను కూడా కాపాడి ఈ రోజు వరకు సురక్షితంగా కాపాడిన అతి గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న సంగతి ఏం తెలుసా? నేను నిన్ను కాపాడుతానని మాట్లాడుతున్నాడు. నీ భయపడాల్సిన పని లేదు. ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, లేదా సుదీర్ఘమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నావేమో, రోగముతో అనుభవిస్తున్నావేమో, అయితే భయపడవద్దు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను నిన్ను కాపాడుకుంటానని మాట్లాడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఈ రోజున నీ గమనంలోకి తీసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును కాక. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో ఈరోజు మనం కూర్చున్నాం, దేవుని మాటలు వింటున్నాం, దేవుని స్వరాన్ని వింటున్నాం. కనుక నీవు ఈ రోజున దేవుని చేత నువ్వు కాపాడబడనంటున్నావు. దేనికి నీ భయపడాల్సిన పని లేదు. ఆయన వాక్యంలో, కీర్తనలో చక్కటిగా ఆయన ఒక మాటను సెలవిచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. కీర్తన 17:9 వాక్యంలో 9వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఆయన అంటున్నాడు, ఒకడు తన కనుపాపను కాపాడినట్టుగా నేను కాపాడుతున్నాను మాట్లాడుతున్నాడు. కనుపాపను కాపాడినట్లుగా కాపాడుకుంటున్నానని. దేవుని బిడ్డల గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, గొప్ప మాటను ఆయన సెలవిస్తున్నాడు. కనుక ఆయన కనుపాపను ఎలాగైతే కాపాడుతున్నాడో అలాగే దేవుడు నిన్ను నన్ను మన కుటుంబాలను కూడా మన పిల్లలను కూడా దేవుడు ఆ రీతిగానే కాపాడుతున్న వాడైంటున్నాడు. అలాగే మత్తయి సువార్తలో ప్రభు చెప్పారు, కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచినట్లుగా నేను మిమ్మల్ని దాస్తున్నానని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించండి, ఎంతో ప్రేమగా చూపించిన దేవుడు, శాశ్వతమైన ప్రేమ చూపిస్తున్న దేవుడు మనల్ని అందరినీ కూడా ఆయన కాపాడుతూ ఉంటున్నాడు. ఆయన కాపుదల్లో మనం ఉంటున్నాం, ఆయన భద్రతలో మనం ఉంటున్నాం. కనుక మనము ఆయన యొక్క మాటలను, ఆయన వాక్యాన్ని శ్రద్ధగా మనం విని మన జీవితాలు ధన్యత చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమకు చురుగున్న వారమై దేవుని చేత మనం ప్రేమించబడి మనం అతి గొప్ప నిత్యత్వాన్ని కూడా అనుభవించేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ వాక్య భాగంలో మీరు చూసినట్లయితే మరొక సత్యం ఏంటంటే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలోనే 12వ వచనంలో చివరి భాగంలో ఉంటుంది, వారు ఇక ఎన్నటికీ నశింపక నీళ్లుపారు తోట వలె ఉంటారు అంటున్నాడు. గమనించండి, వారికి మీదట నశింపక నీళ్లుపారు తోట వలె ఉంటారంటున్నాడు. ఇక దేవుడు నిన్ను ఎలా ఉంచాలనుకుంటున్నాడు తెలుసా? నీళ్లు పారే తోట వలె ఉండాలి, పచ్చగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు ఎంత మాత్రం నశింపవు అని మాట్లాడుతుంటున్నాడు. గమనించండి, ఇక నీ ఆశీర్వాదం నీకు జీవితంలో సంభవించదు. ఎందుకంటే తెలుసా, దేవాది దేవుని చేత నీవు శాశ్వత ప్రేమతో ప్రేమించబడ్డావు, దేవుని కృపను అనుభవించబోతున్నావు. కనుక దేవుడు కాపుదల నీకు ఇస్తున్నాడు, దేవుడే నిన్ను నడిపించబోతున్నాడు, దేవుడే నిన్ను కట్టబోతున్నాడు. దేవుడే నీ జీవితంలో ఏమండి ఆయన నీళ్లు
పారేటువంటి ఆ నీళ్లు పారు తోట వలె నేను చేయాలనుకుంటున్నారు. నీరు పారే తోట ఎంత పచ్చగా ఉంటుంది, అక్కడ ఎండిపోయే పరిస్థితి ఎంత మాత్రం ఉండదు. ఆ నీరు పారే తోట ఎంతగానో ఫలిస్తుంది, అది ఎన్నటికీ కూడా ఎండిపోదు, నాశనము కాదు. దేవుని బిడ్డలారా, అలాగే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని దేవుడు నీళ్లు పారే తోటగా చేయాలని ఆయన తన యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గనుక దేవుని బిడ్డలారా, నీవు ఆ రీతిగా ఉండాలని ఆయన కోరుకుని నీకెన్నటికీ నాశనం కాదు. గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా చక్కగా ఆయన సెలవిచ్చిన మాటను మనకు తెలుసు. యోహాను సువార్తలో 10వ అధ్యాయములో వాక్యం ఈ రీతిగా ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో ఈ రీతిగా రాయబడినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటి నా చేతుల నుండి అపహరింపడు అని మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, నేను వాటికి నిత్య జీవిస్తున్నాను. వాటికి ఎన్నటికీ నశింపు లేదు, వాటికి ఎన్నటికీ కృషించడానికి వీల్లేదు, అవి ఎన్నటికీ నాశనం అవడానికి వీల్లేదు. వారిని నేను నీళ్లు పారే తోటగా వారిని చేస్తానంటున్నాడు. నిజముగా దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా గొర్రెలకు, నా బిడ్డలకు నేను నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాను. అవి ఎన్నటికీ నశింపవు, కృషించవు, నశించవు, ఎవడు నా చేతుల నుండి అపహరింపలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నీకు వందనాలు స్వామి. అయ్యా తండ్రి, నశింప చేసేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం మీరు ఒక్కరే ప్రభువా. ఈ రోజున ప్రభువా, ఇదిగో నీ వాక్యాన్ని వింటున్న మేము, నీ వాక్యాన్ని ధ్యానిస్తున్న మేము, మాకు నాయన గొప్ప నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవాది దేవుడు. ఎందుకంటే నీ ప్రేమ అలాంటిది గొప్పది ప్రభువా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావు గనుక అయ్యా గొప్ప నిత్య జీవాన్ని అయ్యా మాకు మీరు అనుగ్రహించినందులకై దేవానికి వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రోజున అనేకులు నిత్య జీవాన్ని పొందలేని స్థితిలో వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? యేసు యొక్క స్వరాన్ని వినకపోవటం, యేసును వెంబడించలేకపోవటం, యేసు యొక్క సన్నిధి సహవాసం లేకపోవటము, సంఘంలో లేకపోవటము, సంఘానికి వెలుపట ఉండటము, సంఘానికి దూరంగా ఉండటము, సహవాసానికి దూరంగా ఉండటము, దేవుని వాక్యానికి దూరం అయిపోవటము, దేవునికి ప్రేమకు దూరం అయిపోవటం ద్వారా నీ జీవితంలో నీవు తీవ్ర నష్టాన్ని నీవు చూస్తావు. అది నీవు ఆనందించలేవు, నీవు సంతోషంగా జీవించడానికి సాధ్యపడదు. నిత్య జీవానికి నీవు దూరం అయిపోతావు. హెచ్చరిక కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నన్ను కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, నీవెన్నటికీ కృషించిపోకూడదని, నీవెన్నటికీ నాశనం కాకూడదని, నీళ్లు పారు తోట వలె ఉండాలని దేవాది దేవుడు ఈ రోజున నిన్ను నన్ను కూడా ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించిన వాడైతున్నారు. ఇదే గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో మీరు చూస్తే 13వ వచనంలో వాక్యం ఉంది. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించదును అంటున్నాడు. గమనించండి, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరిస్తానంటున్నాడు. వారు దుఃఖముతో ఉంటే వారిని నేను సంతోషపరుస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఒకవేళ జీవితంలో దుఃఖముగా నీవు జీవించి వచ్చినావేమో, ఇంతవరకు కన్నీటితో జీవిస్తూ వచ్చావేమో, ఇన్ని సంవత్సరాలు కేవలం బాధలతో, చింతలతో, విచారంతో నీవు ఒకవేళ బాధను, శ్రమను అనుభవిస్తూ నువ్వెంత దుఃఖంగా జీవించావేమో. అయితే దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను శాశ్వతతో ప్రేమించిన దేవాది దేవుడు, నిన్ను విడువక ఎడవాయక కృప చూపించిన దేవాది దేవుడు ఆయన అంటున్నాడు, నీకు దుఃఖానికి బదులుగా నేను సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. అవునండి, దుఃఖానికి సంతోషం ఇచ్చేవారు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన ఒక్కడే మనకు సంతోషం ఇచ్చేవాడంటున్నాడు. ఆయన వాక్యంలో రాయబడి ఉంది, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదని వాక్యంలో రాయబడింది. ఆయన సన్నిధిలో సహవాసములు ఎవరైతే ఉంటారో వారు దుఃఖము తీసివేయబడి దేవుని బిడ్డలారా వారు సంతోషంగా జీవించే అవకాశాలు 100% మరి జరగనట్టున్నాయి. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించండి, నీవు ఒకవేళ సంతోషంగా జీవించాలని కోరుకుంటే, నీవు దుఃఖానికి ఆ యొక్క ఆపు చేసుకోగలగాలంటే అది నీ వల్ల కాదు. కానీ ఇదిగో ప్రభు సన్నిధానము నువ్వు చేరు, దేవుని సన్నిధానానికి రా, దేవుని సన్నిధిలో కూర్చో, దేవుని మాటలు విను, దేవుని సంఘంలో చేరుకో, దేవుని యొక్క వైపు నీవు చూడు. ప్రభు నన్ను సంతోషింపచేయని అడుగు. దేవుడు నీకు దుఃఖాన్ని బదులుగా ఆయన నీకు సంతోష వస్త్రాన్ని ఆయన నీకు ధనింపచేసే దేవుడు అంటున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఇంతకాలం ఒకవేళ దుఃఖంతో జీవిస్తున్నావేమో, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నాను. నీవు ఈ వాక్యాన్ని నీవు విశ్వసించాల్సిందిగా కోరుతున్నాను, ఈ వాక్యాన్ని నమ్మాల్సిందిగా కోరుతున్నాను.
వారి దుఃఖానికి ప్రతిగా నేను సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. సంతోషం ఇచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. నీకు ఆనందాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఎంతకాలం దుఃఖంతో జీవిస్తావు? ఎంతకాలం బ్రతికేది కొద్ది రోజులే భూమి మీద, కొన్ని సంవత్సరాల మట్టుకే భూమి మీద జీవిస్తావు. బ్రతికినంత కాలం దుఃఖంగా జీవించాలని దేవుడు కోరుకోవటం లేదు. సాతాను ఆలోచన మాత్రం అది. సాతాను మాత్రం కోరుకుంటాడు నువ్వు దుఃఖంతో జీవించాలని. సాతాను మాత్రం కోరుకుంటాడు నువ్వు బాధలో జీవించాలని. సాతాను మాత్రం కోరుకుంటాడు నువ్వు కష్టాలు గుండా వెళ్ళాలని. సాతాను మాత్రం కోరుకుంటాడు నువ్వు రోగాలు గుండా వెళ్ళాలని. నీవు అనారోగ్య పాలు కావాలని సాతాను కోరుకుంటాడు. కానీ అయితే శాశ్వతంతో ప్రేమించిన యేసు ప్రభువారు మాత్రము నిన్ను ఎంత మాత్రము కూడా ఆయన నిన్ను దుఃఖంగా జీవించాలని కోరుకోడు. బాధలు ఉండాలని కోరుకోడు. వ్యాధులు రోగాలు ఉండాలని కోరుకోడు. కానీ ఆయన నిన్ను బాగు చేయాలని కోరుకుంటున్నాడు. నీకు సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నేను ఆదరించాలని కోరుకుంటున్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డల వాక్యంలో రాయబడింది కదా, అంటున్నాడు వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరిస్తానని. ఎలాగ ఆదరిస్తాడు తెలుసా? ఎంత ఆదరణ తెలుసా? వాక్య భాగంలో చాలా స్పష్టంగా రాయబడింది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో వాక్యం ఉంటుంది. ఒక తల్లి ఒక కుమారుణ్ణి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తానని వాక్యము రాయబడింది. గమనించండి, ఒక తల్లి తన కుమారుణ్ణి ఆదరించినట్టుగా ఆదరిస్తానని ఆ వాక్యంలో రాయబడింది. ఆ వాక్యాన్ని ఈరోజు విశ్వాసం తీసుకోవాల్సిన కోరుతున్నాను. ఒక తల్లి తన బిడ్డను ఎంతగా ఆదరిస్తుందో తెలుసా? అంతకంటే ఎక్కువగా ఆదరించేవారు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన నీకు సమస్తమైంటున్నాడు. ఆయన నీకు తండ్రి అంటున్నాడు. ఆయన నీకు తల్లి అంటున్నాడు. ఆయనే నీకు బోధకుడు అంటున్నాడు. ఆయన నీకు గురువు అంటున్నాడు. ఆయన నీకు సమస్తమైంటున్నాడు. అన్ని విషయాల్లో కూడా సహాయం చేయగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈరోజు ప్రేరే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నాను. నీవు దేవుని చేత శాశ్వతం ప్రేమతో ప్రేమించబడాలని దేవుని చిత్తంలో నీవు ఉన్నట్టయితే ఈ రోజున ప్రేరే ఈ చెప్పబడిన వాక్య భాగాల ద్వారా దేవుడు ప్రత్యేకంగా నిన్ను బలపరుస్తాడని ప్రభుపేట నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆయన అంటున్నాడు, విచారం కొట్టివేసి వారికి ఆనందం కలగజేస్తానంటాడు. అదే అధ్యాయములు 31వ ఇర్మియా గ్రంథంలో 13వ వచనంలోనే చివరిలో ఉంటుంది, విచారం కొట్టేసి నేను వారికి ఆనందాన్ని ఇస్తానంటాడు. విచారం తీసేస్తాను, చింతలు తొలగిస్తాను, నీ భారం తొలగిస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దైవ సన్నిధికి వచ్చినటువంటి నీవు, దేవుని మాట్లాడి వింటున్న నీవు, టీవీ ముందు కూర్చున్న నీవు, దేవుని జీవితంలో నీ విచారాలన్నీ కొట్టివేసి నీ చింత యావత్తు తొలగించి దేవాది దేవుడు గొప్ప కార్యం చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టానికి నీవు ఒప్పుకోలు కావాలి. నీవు ఆయనకు లోపడాలి. ఆయన చిత్తానికి నీవు ఇష్టపడాలి. ఆయన మాటకు నీ విధేయత చూపించాలి. అప్పుడు నీ జీవితంలో నీ విచారాన్ని తీసివేసి అద్భుతమైన దేవుడు ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని కూడా ఆయన కలుగజేసే దేవుడు అంటున్నాడు. నీకు గొప్ప సంతృప్తి జీవితాన్ని ఆయన అనుగ్రహించేవాడు అంటున్నాడు. 14వ వచనం అంటున్నాడు, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందుతారని. నిజముగా ఆయన ప్రజలుగా ఎవరైతే జీవిస్తున్నారో, ఎవరైతే ఆయన ఎరిగిన వారు అంటున్నారో వారిని ఆయన తృప్తులుగా ఆయన చేయబోతున్నారు. వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్గా ఆయన చేయబోతున్నారు. వాళ్ళందరూ తృప్తిపరిచేవాడు అంటున్నారు. ఈ లోకంలో అనేకులు తృప్తి లేని జీవితాలు జీవిస్తున్నారు. ఎంతో సంపాదిస్తున్నారు కానీ వారికి తృప్తి లేదు. ఎంతగానో భోంచేస్తున్నారు, తృప్తి లేదు. ఎంతగానో త్రాగుతున్నారు, తృప్తి లేదండి. తృప్తి లేని జీవితాలకు వారు జీవిస్తున్నారు. అయితే దేవుని బిడ్డలారు, ఈ రోజున దేవాది దేవుడు అంటున్నాడు, నేను నిన్ను తృప్తిపరచబోతున్నాను. దేవుడు తన వాక్యములతో ఆయన మనల్ని ఆయన తృప్తిపరిచే దేవుడు అంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు సందేశాన్ని వింటున్నాం. మనము పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము చేయడానికి ఆయన సంకల్పించినాడు. అయితే ఆ కార్యాన్ని మన జీవితంలో మనం అనుభవించడానికి ఈ రోజున సిద్ధపడాల్సిన వారమైతున్నాం. మనకు తెలుసు, ఈ లోకానికి అంతం రాబోతున్న సంగతి మనకు తెలుసు. ప్రభువు అక్కడ చాలా సమీపంగా ఉందని మనకు తెలుసు. యేసు ప్రభు త్వరగా వస్తారని కూడా అనేక సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఇవెంతో చివరి దినాలుగా మనకు గమనిస్తున్నాం. ఇది ఎంతో అపాయకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. అంత దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి దినాలు జీవిస్తున్నాం. మనము ఇంకా దేవునితో తిరగకపోవటం, దేవుని తెలుసుకోలేకపోవటము, దేవుని తెలుసుకున్న నామకర్తంగా జీవించటము, దేవుని తెలుసుకున్న దేవుని ఎదగలేకపోవటము, దేవుని ప్రేమలో సాగలేకపోవటము, దేవుని యొక్క కృపణను దూరమైపోవటము, దేవునికి ప్రేమకు దూరమైపోతూ జీవిస్తున్నటువంటి అనేకులు ఈ రోజుల్లో ప్రజలు అనేకులు బాధపడుతున్నారు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉంటున్నాం, వాక్యాన్ని మనం వింటున్నాం. మన జీవితాలు ఈ రోజైనా, ఇప్పుడైనా, ఈ సమయంలో అయినా సరే మనం సరిచేసుకోవాల్సిన వరమైంటున్నాం. మన జీవితాలు చక్కపరుచుకోవాల్సిన వరమైంటున్నాం. మన జీవితాలు బాగుపరచుకోవాల్సిన వరమైంటున్నాం. ఎవరోజు మనం బాగు చేయరండి.
మనల్ని బాగు చేసేవారు, మనల్ని ప్రేమించిన వాడు, మనల్ని శాశ్వతంగా ప్రేమించిన వారు, ఆ శాశ్వత ప్రేమతో ప్రేమించిన యేసు ప్రభు వారు మాత్రమే మన జీవితాలు, మన కుటుంబాలను ఆయన బాగు చేయగలడు. ఏ ఒక్కరూ మనకు బాగు చేయడానికి సాధ్యపడదు. ఎవరు మన జీవితాలు ఎవరు బాగు చేయలేరండి. మన బ్రతుకులు ఎవరు బాగు చేయలేరండి. ఇదిగో సర్వ సృష్టించిన ఆ సృష్టికర్తను దేవాది దేవుడు మాత్రమే ఆయన చేయగలడు సత్యాన్ని ఈ రోజున సుస్పష్టంగా మీదట నేను ఈ రోజున ప్రేరే తెలియపరుస్తున్నాను. ఈ మాటలు వింటున్న నీవు, ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఖచ్చితంగా దీవించబడతారు. వాక్యాన్ని మీరు స్వీకరించండి, ప్రభుని అంగీకరించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. 2000 సంవత్సరాల కిందట వచ్చినట్టు ఆ యేసు ప్రభు వారు లోకమంతా చెడిపోయింటే ఆ చెడిపోయిన లోకాన్ని ఆయన ప్రేమించాడు. ఈ లోకాన్ని ఆయన బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. అనేకులను బాగు చేశాడు, అనేక రోగాలను వెలగొచ్చాడు, దేహాలను వెలగొచ్చాడు, అనేక వ్యాధులను నయం చేశాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని కూడా బాగు చేశాడు. అద్భుతాలు చేసిన దేవాది దేవుడు ఈ లోకములో ఈ చీకటిని వెలగొట్టి గొప్ప వెలుగు ఇవ్వటానికి వచ్చిన ఆ యేసు ప్రభు వారిని, ఆ ప్రేమామయుడైనటువంటి యేసయ్యను ఈ రోజున ప్రేరే నీవు అంగీకరించాల్సిగా కోరుతున్నాను. ఎందుకంటే నీ అపరాధాల కొరకై, నీ పాపాల కొరకై, శాపాల కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందట ఆయన కలువరి శిలువలో నీ కొరకై, నా కొరకై ఆయన అమూల్యమైనటువంటి ఆయన తన ప్రాణాన్ని నీ కొరకై, నా కొరకై, మనందరి కొరకై ఆయన అర్పించిన వాడైతున్నాడు. లోక పాప ముసుగు దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చి ఆ యొక్క కలువరి శిలువలో నీ కొరకై, నా కొరకై తన యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాన్ని, విలువైన రక్తాన్ని కార్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నిజముగా ఎంతగానో ఏ అపరాధము చేయనటువంటి వాడు, ఏ పాపము చేయనటువంటి వాడు, నోటి మాట చేతుల పాపం చేయనటువంటి వాడు. అయితే కాళ్ళు చేతులు మేకులు దించుకున్నాడు, తల మీద ముల కిరీటం ధరింప చేసుకున్నాడు, ప్రక్కలో బలిపోటు తిన్నాడు, ఆ యొక్క కాళ్ళలో మేకులు దించుకున్నాడు, ఒకటి దగ్గర 40 కోడాలు దెబ్బలు తిన్నారు, పిడుగుతులు తిన్నాడు, తృణీకరించబడ్డాడు. ఆయన ఎంతగానో లోకము చేత ద్వేషించబడ్డాడు. అందరూ ద్వేషించారు, త్రోసివేశారు, తృణీకరించారు, పలు గాయములు చేశారు, గాయపరిచారు. అయినా సరే ఈ లోకాన్ని ప్రేమించిన దేవాది దేవుడు, నన్ను నిన్ను ప్రేమించిన, చెడిపోయిన మనను ప్రేమించిన ఆ యేసయ్య నిజంగా ఎంతో కనికరము చూపించి మనందరి కొరకు ఎంతో సహనాన్ని, ఓర్పును పట్టి ఆయన కలువరి శిలువలో చివరిగా తన ప్రాణాన్ని పెట్టి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. తన దేహంలో ఒక చుక్కైన బొట్టైనా కూడా రక్తాన్ని ఉంచుకోలేదండి. సమస్తాన్ని కాచి ఆయన తన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని సమర్పించారు. తిరిగి ఆయన సమాధి చేశారు. 3 రోజులు సమాధులు పెట్టారు. 3వ రోజున ఆయన మృత్యుంజయుడై తిరిగి పునరుత్థానుడై తిరిగి ఆయన బ్రతికి జీవించి దేవుని బిడ్డలారా 40 రోజులు ఈ లోకంలో సంచారం చేసి ఒకేసారి 500 మందికి కనిపించి 13 సార్లు శిష్యులకు ప్రత్యక్షపరుచుకొని వారితో కలిసి భోంచేసి వారితో కలిసి తిరిగినట్టు యేసయ్య చివరిగా ఆయన ఆ గలీలే ప్రాంతంలో ఒలివ కొండ మీద మేఘములో తిరిగి ఆరోహణమైపోయి ఉన్నాడు. ఆయన పరలోకంకి వెళ్ళాడు. తిరిగి పరలోకం నుండి ఒక రోజున ఆయన భూమి మీదకి రాబోతున్నారు, మధ్య ఆకాశం రాబోతున్నారు. ఆ యొక్క రాకడ కొరకై నీవు నేను కూడా సిద్ధపడాల్సిన వారు పెట్టున్నా కనుక ఇది ఒక అనుకూల సమయంగా నీ భావించాలి. ఇది ఒక రక్షణ దినముగా భావించు. ఇంతవరకు ఒకవేళ లోకం కోసం లోకం జీవితంలో జీవిస్తూ దేవునికి దూరస్తులమై జీవిస్తున్నావేమో, ఇదిగో దేవునికి విరోధంగా జీవించేవేమో, దేవునికి ఇష్టంగా జీవించలేకపోయినావేమో, ఈ రోజున నీవు ప్రభు ఎదుట పాప క్షమాపణ వేడుకొని, ప్రభా నేను పాపిని, ప్రభా నన్ను క్షమించు అయ్యా, నీవంతగా క్షమించేవారు ఎవరు భూమి మీద లేరయ్యా, మీరు ఒక్కరు మాత్రమే. మీ అంతగా జాలిపడేవారు ఏ ఒక్కరు లేరయ్యా, మీ అంతగా ప్రేమించేవారు ఏ ఒక్కరు లేరయ్యా, నీ ఒక్కడివే మాత్రమే అని నీవు గ్రహిస్తే, తెలుసుకోగలిగినట్టయితే ఇప్పుడే ఈ క్షణమే నీవు మరి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని మాట్లాడి వింటున్న నీవు నీ పాపం కొరకై, పాప క్షమాపణ కొరకై నీవు ప్రార్థించవలసిందిగా, నీవు ఆ యొక్క క్షమాపణ వేడుకోవాల్సిందిగా మరొకసారి హృదయపూర్వకంగా మీకు విన్నపాన్ని తెలియపరుస్తున్నాను. మీ యొక్క జీవితాలు బాగు కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదముల దగ్గర సాగిలపడి, ప్రభు నన్ను క్షమించు, ఘోరమైన పాపిని, ఎన్నో పాపాలు అపరాధాలు చేశాను, ఎంతో దోషనైపోయినాను, ప్రభు నన్ను క్షమించు అని నీ ఒకవేళ అడిగే మనసు నీకు ఉన్నట్టయితే ఇప్పుడే ఈ క్షణమే, ఈ క్షణాల్లోనే ప్రభు తన రక్తంతో నిన్ను కడిగి ఆయనని శుద్ధి చేసి తన బిడ్డగా ఆయన స్వీకరించుతాడు. మరి ఆయన స్వీకరించుతాడు, నీకు తన బిడ్డగా వారసత్వంగా ఆయన చేసుకుంటాడు. కనుక దేవుని బిడ్డలారా, ఎవరు తనను అంగీకరించి వారందరూ తన బిడ్డలుగా చేసుకుంటారని దేవుడు తన వాక్యంలో తెలియపరిచారు. కనుక దేవుని బిడ్డలారా,
ఈ లోకంలో మరి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారు, ఎవరు పరిశుద్ధులు లేరు. పరిశుద్ధుడు ఒక్కడే యేసు ప్రభువారు, నీతిమంతుడు ఒక్కడే యేసు ప్రభువారు, ఎవరు నీతిమంతులు లేరు. కనుక ఆయన నమ్మినటువంటి బిడ్డలు మాత్రమే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, దేవునితో సమాధానం ఏర్పడుతుంది. కనుక ఈ రోజున ఈ మాటలు వింటున్న మనము, దేవుని వాక్యాన్ని వింటున్న మీరు, దేవునికి బిడ్డలారా, ఈ రోజున ప్రభుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడు అంగీకరిస్తూ యేసు ప్రభువారిని విశ్వసిస్తూ అమూల్య రక్షణ రావాల్సిందిగా మరొకసారి ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఒకవేళ దేవుని నమ్మి ఇంకా ఆత్మీయ జీవితం దిగజారి, విశ్వాస జీవితం దిగజారి నీవు ఇంకా లోకంలో జీవిస్తున్నావేమో, అయితే అటు జీవితాన్ని వదిలిపెట్టి ప్రభువైన యేసు ప్రభువు పాదాల దగ్గరకు రా. ఆయన మాత్రమే లోకం ప్రేమించడానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి ఆ యేసయ్య మాత్రమే నీ పట్ల గొప్ప కనికరం చూపించి నీ జీవితాన్ని, కుటుంబాన్ని అద్భుతము, ఆశ్చర్యకార్యము జరిగించే దేవుడైతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ సందేశాన్ని వింటున్న మీరు మరి ప్రత్యేకంగా దేవుని కృపను బట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా దీవించబడతారని, ఆదరించబడతారని, బలపరచబడుతున్నారని మరొకసారి ప్రభుపేట మీకందరికి కూడా నేను వందనము సమర్పిస్తున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉండండి, ఆరోగ్యకంగా ఉండాలి. ఇదిగో దేవుని వాక్యాన్ని మీరు విశ్వసించి ఆ వాక్య ప్రకారం జీవించినప్పుడే దేవుని కృపకు మీరు పాత్రలై ఉంటారు. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. మా కొరకు కూడా ప్రార్థించండి. నా పేరు కృష్ణమూర్తి ఐజాక్, మాది గంగావతి పట్టణము, కర్ణాటక. బైబిల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అనే ఒక సంఘమును మేము నడుపుతున్నాం, ఆ యొక్క పరిచర్య జరిపిస్తున్నాం. కనుక మా యొక్క సంఘం కొరకు, మా కుటుంబం కొరకు కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాల్సి కోరుతూ ఉన్నాను. అలాగే మా యొక్క చర్చ్ ఆ యొక్క కట్టడానికి ప్రారంభిస్తున్నాం వచ్చే నెల. మరి ఆ యొక్క చర్చ్ యొక్క కట్టడం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాల్సిందిగా మీరు సహకరిస్తూ ప్రార్థనలో మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని మరొకసారి దేవుడు అవకాశం ఇస్తే మరి ఇక జీవమార్గ ఛానల్ ద్వారా వచ్చి మరొక సందేశాన్ని మీకు ఇవ్వడానికి నేను సిద్ధపడి మీ యొక్క పట్టణానికి వచ్చి జీవమార్గ ఛానల్ ద్వారా తిరిగి మీ యొక్క పట్టణస్థులకు, అలాగే దూర ప్రాంతాల్లో ఉన్న వారి అనేకులకు ఈ యొక్క సత్య సువార్త అనేక ఈ యొక్క సందేశాలను దేవుని బిడ్డలకు వినిపించే ఆశ నాకుంది. కనుక రాబోయే దినాల్లో దేవుడు నన్ను వాడుకోవాలని నా కొరకు కూడా, మా కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాము. కళ్ళు మూసుకోండి, అందరూ తలలు వంచుదాం, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీ యొక్క పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. మరొకసారి ప్రభా మీ గొప్ప కృపను గ్రహించు సహాయం చేతండి దేవా. ఇదిగో తండ్రి, జీవమార్గం ఛానల్ ద్వారా ఈరోజు నా స్వామి, ఇదిగో ప్రభువా తండ్రి, అయ్యా ఆదోని పట్టణానికి రావటానికి కృపించిన దేవా మీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మహిమానితుడైనటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా గొప్ప దేవా, అయ్యా నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. అయ్యా తండ్రి, ఈ పట్టణానికి మేము ఎప్పుడు రాలేదు, కానీ అయ్యా ఇదిగో ప్రభు నీ కృపను బట్టి ఈ రోజున అయ్యా తండ్రి, అయ్యా జీవమార్గ ఛానల్లో మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి మా సోదరులలో ప్రభువా, మా ప్రియుడైనటువంటి అయ్యా తండ్రి, అయ్యా శంకరెడ్డి అన్నగారు కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించమని దేవా ప్రార్థిస్తున్నాము స్వామి. అలాగే తండ్రి నాయన, ఇదిగో ప్రభువా వాక్య సందేశాన్ని అయ్యా తండ్రి దేవా, మా ప్రభువా వింటున్నటువంటి దేవుని పిల్లలు కానీ వారిని కూడా ప్రభువా మీరు నా తండ్రి వారిని కూడా ఆశీర్వదించి దీవించమని దేవా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి, ఈ యొక్క వాక్య భాగాన్ని ఎవరైతే వింటున్నారో వారి జీవితాలు, వారి కుటుంబాలు బాగు చేయమని దేవా ప్రార్థిస్తున్నాను స్వామి. నీకు మహిమ తెచ్చుకో తండ్రి, ఏ ఒక్క నశించడానికి ఇష్టం లేదు స్వామి. కనుక ప్రభువా మీరు జ్ఞాపం చేసుకో దేవా. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరు రక్షించబడాలి మీ యొక్క చిత్తమైనది. కనుక తండ్రి, ప్రతి ఆత్మను మీరు రక్షించండి. ఈ ఆదోని పట్టణాన్ని అయ్యా ఇదిగో ప్రభువా దేవుని యొక్క బిడ్డల పట్టణముగా మీరు మార్చు నాయన. నీకు వందనాలు. అనేకులు రక్షించబడాలి ప్రభువా, నీకు మహిమ కలగాలి ప్రభువా. నీ స్తోత్రములు నాయన, అద్భుతము చేయి నాయన, ఆశ్చర్యకార్యం జరిగించు అయ్యా. నీ వాక్యాన్ని విన్న బిడ్డలందరి జీవితాలు బాగు చేసి ప్రభువా మీరు మహిమ పొందమని దేవా ప్రార్థిస్తుంటున్నాం. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు సమస్తము నాయన మీకే చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు యొక్క నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ఆశీర్వాదం తీసుకున్నాం. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.